పెద్దలు రమాకాంత్ సార్, వనపర్తి గవర్నమెంట్ హై స్కూల్ హెచ్ఎం సార్, మేడం రమాదేవి మేడం గారు నమస్తే మేడం. మీరు కూడా గవర్నమెంట్ హై స్కూల్ టీచరు. ఫీలింగ్ వెరీ హ్యాపీ. మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మెయిన్ రీజన్ ఏంటంటే మాకు చాలా ఈ మ్యాట్రిమోనీ మీద ఒక రిలయబిలిటీ కలిగింది సార్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సార్ ఆత్మీయులుగా ఆప్తులుగా దగ్గరుండి మాకు కొన్ని విషయాలు మీరు చెప్పడమే కాదు, పర్సనల్గా మీరు పర్సీవ్ చేయడం అనేటటువంటిది చాలా సంతోషం. ఎందుకంటే ఈ మొత్తం ఈ స్పీడ్ ప్రపంచంలో ఇప్పుడు చాలా చాలా పెద్ద టాస్క్ అయిన సబ్జెక్ట్ ఏంటంటే మంచి అమ్మాయిలకు మంచి అబ్బాయిలు, మంచి అబ్బాయిలకు మంచి అమ్మాయిలు దొరకడం అంత సులభంగా కనిపించడం లేదు. కారణం ఏంటంటే చాలా ర్యాపిడ్గా సొసైటీ డెవలప్ అయింది, విద్య కూడా అట్లే ఉంది, విద్యతో పాటు వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి. తర్వాత ఇంకోటి అదేమంటారు కదా ఎల్పిఏ అని చెప్పేసి ఆ డబ్బులు ఆ హోదాల్లో తల్లిదండ్రులు వాళ్ళ ప్రాముఖ్యత, తర్వాత వాళ్ళ వెనక ఉండేటటువంటి స్థిరచర ఆస్తులకు సంబంధించినటువంటి విలువల కన్నా కూడా కేవలం ఇద్దరమే అన్న భావనతో సమాజం ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది కాదు, ఇక్కడ తల్లిదండ్రులతో పాటు అంటే పిల్లల జీవితాలనే తల్లిదండ్రులు ఇష్టపడతారు, వాళ్ళు బాగుండడానికి. అంటే కొడుకైనా కోడలైనా వాళ్ళిద్దరు మంచిగా ఉండాలని అనుకుంటారు. అటువంటి మంచి ఒక సిచ్యువేషన్ చూసిన తర్వాతనే ఆ తల్లిదండ్రులు సంతోషపడతారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళిద్దరు అనుకుంటారు కానీ వాళ్ళ పిల్లల్ని కూడా పెంచేది మళ్ళీ ఈ వృద్ధులైనటువంటి పెద్దవాళ్ళే. వీళ్ళేం ఆశించరు, వీళ్ళకున్నది ఏదున్నా ప్రేమతో పాటు సంపదతో పాటు అన్ని వాళ్ళకే పంచుతారు. ఆ విషయం ఈ నేటి తరం అర్థం చేసుకోవట్లేదు. అటువంటి పరిస్థితుల నుంచి వినరా మీరు దగ్గరుండి ఈ వీళ్ళైతే మీకు సరిపోతారు అని వాళ్ళతో మీరు మాట్లాడించి అటువంటి అమ్మాయిలను లేదా అబ్బాయిలను మీరు సెట్ చేయడం మాత్రం ఐ ఫీల్ వెరీ హోమ్లీ. ఎందుకంటున్నా అంటే లేలే ఈ సర్వీస్ తప్పకుండా మీకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మీ స్టాఫ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా రిసీవ్ చేసుకున్నారు, ప్రతి విషయంలో మాట్లాడుతున్నారు. ఫ్యూచర్ లో కూడా మా దృష్టికి వచ్చిన ఎవరికైనా మీకు కమ్యూనికేట్ చేస్తాం. ముఖ్యంగా మేము లాట్ ఆఫ్ థ్యాంక్స్ మీ అంజత్త గారికి చెప్పాలి. ఆమె ద్వారా మేము ఇంట్రడ్యూస్. అయితే నేను స్కూల్ అసిస్టెంట్, నేను మ్యాథమెటిక్స్ టీచర్ గా తర్వాత హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యాను. మేడం కూడా స్కూల్ అసిస్టెంట్ గా గవర్నమెంట్ జాబ్ చేసాం. ఇది సార్ మా వివరాలు. మా పిల్లల గురించి సార్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీ అబ్బాయి వచ్చేసి వన్ ఆఫ్ ద మ్యూజిక్ కీర్తి సంగీతం మ్యూజిక్ అకాడమీ కృతి సంగీతం దానికి డైరెక్టర్ నేను. అండ్ పాడతా తీయగా కూడా నేను ప్రోగ్రామ్స్ చూసిన, మీతో మాట్లాడుతున్నాను యూట్యూబ్లో. మంచి సంగీతము. అంటిల్ దెన్ సత్యసాయి విద్యా విహార్ ఆ స్కూల్లో ఎంతో మంది విద్యార్థులకు సంగీతం, కర్ణాటక సంగీతము ప్లస్ ఇంకా దాని లలిత సంగీతం కూడా నేర్పిస్తుండు. అంటే అది చాలా సినిమా మ్యూజిక్ కూడా నేర్పిస్తుండు, చాలా గ్రేట్. తెలుగు పండిట్ కూడా ఎంఏ బిఎడ్ తెలుగు పండిట్ ట్రైనింగ్ అయింది. గవర్నమెంట్ జాబ్ కోసం కూడా మంచి సంబంధం సార్. నేను మన వివాహపరిచయం సంస్థలో ఉన్న వాళ్ళ వీడియో పెట్టేస్తాను. ఆటోమేటిక్గా నా లైవ్ అనేది మన ఆఫీస్కి ఎవరు వచ్చారు అనేది అంతా లైవ్. నేను ఉన్నది మొత్తం ప్రజల మధ్యలో, అంత పబ్లిక్, ఎక్కడ ప్రైవసీ అనేది. మాకు ఇద్దరు మగపిల్లలు. అవును సార్. హైదరాబాద్ సెటిలర్స్ మేము. ఎస్ సార్. మాకు ల్యాండ్ ప్రాపర్టీస్, అవును ల్యాండ్స్ కూడా ఉన్నాయని చెప్పారు. సొంత ఇల్లు ఉన్నది, వనపర్తి స్వస్థలం. అయితే మా పిల్లలు కూడా సోషల్ అవేర్నెస్ ఉండే, ఎలాంటి దురలవాట్లు మంచి పిల్లలు. చూసిన సార్, ఫోటో చూసిన, సర్వీస్ చేస్తున్నారు. ఫీలింగ్ వెరీ హ్యాపీ. మేడం అతి త్వరలో నేను సక్సెస్ అనేది చెప్పిస్తా. ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు యాక్చువల్గా పర్సనల్గా నా ఫ్రెండ్ వాళ్ళ కూతుర్ను కూడా మీకు నేను సజెస్ట్ చేశాను. ఒక మ్యాచ్ ఉంది అని మా ఫ్రెండ్ తోటి కూడా మీకు మాట్లాడించడం కూడా జరిగింది. అతను కూడా ఈవినింగ్ అవర్స్లో మీతో తిరుపతిలో ఉంది వాళ్ళ అమ్మాయి, డాక్టరేట్ బీడిఎస్ ఎండిఎస్ చేస్తుంది. మీకు లైవ్లో కూడా వాళ్ళు వీడియో కాల్ కూడా చేయమని చెప్పాను మీకు ఈవినింగ్ అవర్స్లో. అది మీకు నక్షత్రాల జాతకాలు కుదిరాయంటే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేదు అంటే నేను నా ఆఫీస్
ఎటువంటి ఆర్థిక ఇది లేకుండా నేను బాగా ఖచ్చితంగా చెప్పాల్సిన ఒక మంచిది. మాట ఏంటంటే చెప్పండి సార్. చాలా మంది మ్యాట్రిమోనీస్ పేరు మీద కాల్స్ చేస్తున్నారు. అవును సార్. నేను గమనించిన 2 విషయాలు ప్రధానంగా చెప్తాను. ప్రొఫైల్ ఒకటి ఉంటే అవును, ఫోటో ఇంకోటి ఉంటుంది. 100% సార్. రియాలిటీలోకి వెళ్తే అసలు మా అమ్మాయి కాదు లేదా మా అబ్బాయి కాదు అని చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. మేము చాలా రకాల మోసాలు కూడా జరుగుతున్నాయి. మేము దేనికి అరగటానికి మేము ఏం చేస్తున్నాం మేడం, ఇది మీరు ఒక హోదాలో ఉన్నటువంటి గురువులు కాబట్టి, ఎందుకంటే ఎంతో వేల మంది శిష్యులు మీ చేతుల మీద, ఇద్దరు చేతుల మీద. ఓకే, మేము ఏమంటున్నాం మేడం, మా సంస్థ ఆఫీస్కు రండి, నేను కర్ణం మీరు అబ్బాయి కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, నేను అమ్మాయిల తల్లిదండ్రులతో మాట్లాడించాను, అయితే రియలా కాదా అనేది మీకు తెలిసిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిస్తాం. థర్డ్ థింగ్ ఏంటంటే నేను వధువుల పేరెంట్స్ అంటే నేనే తీసుకెళ్తున్నాను కదా, అవును, అవును. మీకు ఇక్కడ ఒరిజినాలిటీ అనేది వచ్చేసింది కదా. 100% ఫస్ట్ మేము ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ కి దూరమై మీకు దగ్గర అవుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మేడం మాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా జరిగినాయి. అరే మీరు పెద్దలు, చాలా 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 సంతోషం, హ్యాపీగా ఉండండి. ఇంకొకటి మీరు అప్పటికప్పుడే విద్య అంటే అమ్మాయి అబ్బాయికి సంబంధించిన జాతక మేళాలు కూడా మీరు చూడడం సెకండ్స్ లో చాలా చాలా దానికోసం పొట్టి ఎక్కడ శ్రీరాములు కన్ఫ్యూజన్ లేదు. దానికోసం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఒక 6 months కోర్స్ కూడా నేర్చుకున్నాం ఓకే, మేము. ఓకే. మేము కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ లేదు. అదే ఈ సందర్భంగా మా చిన్న అబ్బాయి UK లో ఉన్నాడు. అవును సార్. ఆయన అక్కడే జాబ్ చేస్తున్నాడు. ఉమ్. పెద్దవాడేమో ఇక్కడ ఉన్నాడు. ఇబ్బంది చేసేదంతా మనకి యాక్చువల్గా 2 days లో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఇంకా డెప్త్ లెవెల్ కూడా పోలేదు, జస్ట్ మా ఫ్రెండ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీతో మాట్లాడించడం జరిగింది. దేవుని వల్ల సక్సెస్ అనేది ఒక మ్యాచ్ తోటి వెళ్ళిపోతుంది. తప్పకుండా లేదు అంటే సార్ మన సంస్థలో ఉన్న సభ్యులు నా వీడియో చూసిన వాళ్ళకు డైరెక్ట్ మీ నంబర్ చెప్పండి సార్. మన దాంట్లో వధువుల పేరెంట్స్ కు సపరేట్ గ్రూప్ ఉంటుంది. సో అందులో ఏమవుతుంది అంటే వాట్ ఈస్ రియాలిటీ. మేడం నా సంకల్పం ఒకటే, మన బ్రాహ్మణ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి. అంతే, అంతే. ఆ అబ్బాయి 10 లక్షలు ఉండని, అబ్బాయికి 40 లక్షల జీతం ఉండని. నేను పెట్టుకున్న టైం 4 to 5 అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ. ఆ టైంలో కనుక ఎవరైనా ఫోన్ చేస్తే 40 లక్షల జీతం ఉన్న అబ్బాయి వివరాలు ఇచ్చిన, 10 లక్షల జీతం ఉన్న అబ్బాయి వివరాలు ఇచ్చిన, 5 లక్షల జీతం ఉన్న అబ్బాయి వివరాలు కూడా నేను ఇచ్చిన ఇవ్వరండి. సో మీ నంబర్ చెప్పండి కనీసం, ఎందుకంటే పాడతా తీయగల ఉన్నాడు, ఒక సంగీత విద్వాంసుడు, ఎంతో మంది పుట్టపత్రిలో కూడా ఎన్నో ప్రోగ్రామ్ చేసింది కాబట్టి మీలాగా పుట్టపత్రి సంబంధించిన డివోటీస్ మన దాంట్లో ఉంటారు ఎక్కడో ఒక చోట. నా వాయిస్ విన్న వాళ్ళు, నా వాయిస్ తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక పోతుంది కాబట్టి మీకు సక్సెస్. ఒకసారి మీ నంబర్ డైరెక్ట్ చెప్పండి సార్, వాళ్ళు మీకు డైరెక్ట్ కాల్ చేస్తారు. ఫాదర్గా నా పేరు రమాకాంత్ శర్మ. నా మొబైల్ నంబర్ 9441016281. మదర్ నెంబర్ వచ్చేసి వి రమాదేవి 9490603428. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.